టికెట్ టికెట్ చూపించాలి సార్. టికెట్ 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 చూపించండి. ఓకే నీదమ్మా. ఓకే టికెట్ టికెట్ చూపించా. అమ్మా నేను చూపించనుగా. ఏదో చూపించమంటే అట్ట ఫీల్ అవుతాయంటే యాదవాస్య లేకుండా టికెట్ చూపించు. ఇట్టుకో. ఏంటిది? టికెట్. నేను బకెట్ అనుకున్నాలే. ఇదిగో రావాలొద్దు, ఇది హాఫ్ టికెట్. చిన్న బాబు అనుకున్నాను. బాబుని కాదు, నేను నానిని. ఎందులో నానాలి? ఇదిగో యాదవాస్య లేకుండా డబ్బులు డబ్బులే. నేను జేబులో చెయ్యట్టమన్నది నా జేబులో కాదు, నీ జేబులో. డబ్బులే. నా దగ్గర డబ్బులు లేవు. లేవా? ఏంట్రా ఏంట్రా మెంటల్ ఆన్సర్ ఏంట్రా? పద పద పోలీస్ స్టేషన్ పద. రమ్మంటే అరే రమ్మంటుంటే వస్తావరా? హలో హలో ఉండండి, డబ్బు నేను ఇస్తాను. ఇంతకీ మీరెవరు? మా బాబాయ్. బాబాయ్ ఓహో బాబాయ్ అబ్బాయి. పర్సు కొట్టేసరి. ఈ డ్రామాలన్నీ వద్దండి. అసలు ఇంతకీ మీరు టికెట్ తీసుకున్నారా? నా టికెట్ కూడా పర్సులోనే ఉంది. పర్సులోనే ఉంది. స్టోరీ బాగుంది. మీ ఇద్దరి దగ్గర టికెట్లు నడవండి నడవండి. బాబాయ్ నేను ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, ఐమ్ సారీ. మేడం, ఒక మెంటల్ కురాడి ఇలా వచ్చాడు, మీరేమైనా చూసారా? చూడలేదు. లోపల ఉన్నాడేమో. నాన్ సెన్స్. లోపల ఎందుకుంటాడు? లోపలున్నాడేమో అనంటే నన్ను కసురుకుంటదేంటి? ఆడికి మెంటలు ఎక్కడైనా ఉంటాడు. నా ప్రాణం తీయడానికి. అయ్యారు రండి. రే కురాడా ఇలారా, ఇది కాస్త పట్టుకుని పైకి పద. లక్ష్మీపతి విన్నావా ఈ కుర్ర కుంక మాటలు? వింటానే ఉన్నాను. ఒరే సత్తగా వెళ్ళరా. ఇంత రూపాయి కిందే కూర్చో, పైకేమని రానే ఒక. లక్ష్మీపతి, ఇంతవరకు ఇటువంటి పిక్చర్లు నేను చూడనే లేదు. అయ్యగారు ఎంజాయ్. వెయ్ వెయ్. లక్ష్మి లక్ష్మీపతి ఏంట్రా? కోట్లు పేర్లు రాసుకోనట ఎవరు వచ్చారు? పానకొల్ల పొడగా. ఇందా 10 రూపాయలు. రేపు రమ్మను. సరే. లక్ష్మీపతి లక్ష్మీపతి రా రా, రక్తి కట్టేసి వచ్చింది. చూడు చూడు చూడు. లక్ష్మి ఏమిటా ఇది? ఏంట్రా మళ్ళీ వచ్చావు? రేపు రావాలంటే ఇంకో 10 రూపాయలు ఇమ్మని అడుగుతున్నాడు. ఇంకోసారి తలుపు తట్టేవో చేతులు ఇరిచేస్తాను. ఇంటర్వ్యూలు అయిపోయిందా? ఎప్పుడు దిగిపోద్ది. నీకు బుద్ధి లేదయ్యా. వాడిని కొట్టి తర్వద్దు, నేను పెడతాను. ఇదిగో నీకు బుద్ధి ఉందా? 20 రూపాయలు ఇచ్చాం కదా, పోవచ్చు కదా. సార్ వీళ్ళు వేరు. ఏమిటా వేరు? ఎవరయ్యా నువ్వు? నువ్వెవరో అయ్యా? అరే నువ్వెవరయ్యా? ముందు నువ్వెవరో చెప్పు. లక్ష్మీపతి మామగారిని.
వాళ్ళ అత్తగారు, ఆయన పెళ్ళం, వాళ్ళ పిల్లలు. చాలా చాలు చాలు. అయ్యయ్యో చేయకండి అయ్యయ్యో, మనం ఇరుకులో పడ్డామయ్యా. అయ్యారు ముఖ్యమైన కట్టం. ఇది అంతకంటే ముఖ్యమైన ఘట్టం మనకు. అయ్యో పురుగు పోస్తుందని చెప్పింది, అందుకే తీసుకొచ్చాను. నాగమణి కూర్చోండి. మీ దయ వల్ల నా బిజినెస్ బాగా సాగుతుంది సార్. ఇదిగో ఇలాంటి ఎగస్ట్రాలే నాకు నచ్చవు. మీ దయ వల్ల నేను తిన్నాను, మీ దయ వల్ల నేను బాగున్నాను, మీ దయ వల్ల నేను తండ్రిని అయ్యాను. అంత డిపెండెన్సీ. నో 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 నో. దున్నేవాడితే పొలం, కాపురం చేసేవాడితే సంసారం. ఎవరి సొంత కష్టం వాడితేనయ్యా. అయ్ బాబు. హలో యాండి ఈ రోజు పౌర్ణమి. తెలుసు. నిన్న రాత్రి తర్వాత ఈ పగలు, ఈ రాత్రి తర్వాత రేపు పగలు, నిన్నకి రేపుకి మధ్య మాపు. ఇదంతా లెక్క, బ్రహ్మ లెక్క. ఏమిటో ఎంతకీ ఏంటట? ఏమిటా వెదవ గురుగుడు? ఈ రాత్రి భార్యాభర్తలు కలిస్తే కడుపు పండుతుందంట. కాబట్టి ఈ రోజు నా థియేటర్ లోనే వేసుకో, తేడా వస్తే తల తీసేస్తాను. జాగ్రత్త. తీసుకో. తీసుకుంటాను, ఏం చేస్తాను రాత్రికి చెప్తా. ఎవరు సార్ ఆవిడ? ఏనుగు మీదెక్కి పొడిచేవాడిని మావటి అని, గుర్రం మీదెక్కి స్వారీ చేసేవాడిని రౌతు అని, మొగుడు మీదెక్కి సవారీ చేసేదాన్ని పెళ్ళం అని అంటారు. మళ్ళీ హలో యావండి ఈ రోజు థియేటర్ లో సుబ్బు బుక్ చేసుకుంది. నీకంటే ముందు టికెట్ కొంది. ఆహా, అలా అయితే మీ జీవితానికి టికెట్ నేను చింపేస్తాను. నా థియేటర్ లో జరగలేదనుకో, పొరికొస్తే ఉరేసుకుని చేస్తాను. మొలతాడుతో ట్రై చేయరాదు, కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. నా చావు కారణం నువ్వేనని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ చేస్తాను. ఇప్పుడు అంత ప్రాసెస్ అవసరం అంటావా? అవును, అవసరమే. నా బాడీకి పోస్ట్ మార్టం అయ్యేలోగా హ, నీ బాడీలో పాటలన్నీ ఓడిపోతాయి. ఉఫ్, ఉఫ్, వెళ్ళొస్తా. హ. అన్నట్టివిడా అర్థమైంది సార్. మీ రెండో రౌతు, ఐ మీన్ యువర్ సెకండ్ వైఫ్. చిన్న హింట్ ఇవ్వడం తప్పైపోయింది. అదేంటి సార్ థియేటర్ బుకింగ్? అదే వాళ్ళకి పిచ్చి ఎక్కువయ్యా. పిచ్చా? అదే సినిమా పిచ్చి. మొదటిది సినిమా ఆపరేటర్ కూతురు, రెండోది సినిమా బుకింగ్ క్లర్క్ కూతురు. అసలు మీకు రెండు పెళ్లిళ్ళు ఎలా జరిగాయి సార్? అదొక విషాదకరమైన ఫ్లాష్ బ్యాక్. ఆకాశంలో తళుక్కున మెరుపు మెరిసిన రాత్రి, దూరంగా పిడుగుపడిన రాత్రి, ధారాపాతంగా వర్షం కురిసిన రాత్రి, నా జీవితానికి పవర్ కట్ అయిన రాత్రి, ఫీజు కొట్టేసిన రాత్రి. ఆ బలహీన క్షణంలో మా సెక్రటరీని జస్ట్ ముట్టుకున్నానంతా ముంచుకొచ్చేసింది. ఏంటి? కడుపు. ఓహో, మీ ఫస్ట్ అటెంప్ట్ కి ప్రకృతి బాగా సహకరించింది అన్నమాట. సెక్రటరీ పోస్ట్ ఖాళీ అవడంతో మంగతాయారు జాయిన్ అయింది. ఆ రోజు నా భార్య పుట్టింటికి వెళ్ళింది. మళ్ళీ ఆ రోజు రాత్రి తెలిసిపోయింది సార్. మెరుపు మెరిసింది, పిడుగు పడింది, వర్షం కురిసింది, కరెంటు పోయింది, మీ ముట్టుకున్నారు, ముంచుకొచ్చేసింది. కరెక్ట్. అలా మంగతాయారు నా లైఫ్ లో సెకండ్ వైఫ్ గా సెటిల్ అయిపోయింది. అప్పటి నుంచి ఇద్దరు కలిసి థియేటర్ బుకింగ్ అంటూ నా జీవితాన్ని పెండి చేసి పరసరయ్యా. పాపం సార్. సర్లే, ఎవరితోనన్నా పర్సనల్ స్టోరీ చెప్పుకోవడం పాపం. సంపత్తి ఒలకపోసేస్తా. నా ప్రాబ్లం ఎవడో అరిచేది తీర్చేది కాదులే గాని, ఇంతకీ నీ వైఫ్ వచ్చిందా? వచ్చింది సార్. మరి ఆమె ఈ రోజు రాత్రికే. జాగ్రత్త, నీకు అసలే హడావుడు ఎక్కువ. ఆ అమ్మాయిని కంగారు పెట్టకు, నువ్వు కంగారు పడకు. బస్సు మీద రాసే స్లోగన్లు ఫాలో అయిపో. ఫస్ట్ సౌండ్ హారన్, తర్వాత నిదానమే ప్రధానం. నో స్పీడ్, గో స్లో, ట్రావెల్ సేఫ్. ఇదిగా ఓరపిచ్చుకు లేహ్యం వాడు, ఆరాటం పెరుగుతుంది. మంచి బాదం పప్పులు తిను, ధాతు పుష్టి పెరుగుతుంది. ఎక్సర్సైజులు చేయి, బలం వస్తుంది. యోగాసనాలు వెయ్యి, నడ్డి గట్టి పడుతుంది.